CIET నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం స్కెచ్ బుక్. మా ముఖాల్లో అడగలేని ప్రశ్నలు. తనకి ఏం సమస్యొచ్చింది? మా తాతకు 2 పిల్లలు. ఒకరు మా నాన్న మరియు మరొకరు మా అత్త. కాని నాన్నకు ఎప్పుడూ ప్రాధాన్యత, అవకాశాలు ఇస్తూ ఉండేవారు. ఒకవైపు నాన్న బాగా చదువుకొని సిటీలో ఉద్యోగం చేస్తుంటే, మరోవైపేమో పల్లెటూరులో అత్తకి పెళ్లి చేశారు. అత్త తన కొడుకు చేతన్ను సిటీలో ఉంటున్న అతని పిన్ని దగ్గరకు పంపింది చదువుకోడానికి. యాండి, కొంచెం ఆ గిన్నెలు టేబుల్ మీద పెట్టండి. నాన్నా, అత్త చేతన్ మన ఇంటికెప్పుడొస్తున్నారు? ఇదిగో వచ్చేస్తూ ఉంటారమ్మా. వాడు వాళ్ళ పిన్ని దగ్గర ఉండడానికి వెళ్ళినప్పటి నుంచి మరీ నల్లపోస అయిపోయాడు. చేతన్, అతనికేమైంది? మా అందరి ముఖాల్లో ఇదే ప్రశ్న. పిన్ని దగ్గరకు సిటీకి వెళ్ళినప్పట్నుంచి తనకు చదువుకోవాలని అనిపించలేనట్టున్నాడని అత్త చెప్పింది. స్కూల్లో కూడా ఎవరితోనూ మాట్లాడడు. అడిగినప్పుడు అత్తకి కూడా ఏమీ చెప్పడు. వాడికి ఏమైందో తెలీదు. రోజంతా తన స్కెచ్ బుక్లో బొమ్మలు ఏదో ఒకటి గీస్తూనే ఉంటాడు. కాని అటువంటి ప్రవర్తన సరికాదు. ఏంటో రోజంతా ఇలాగే మాటామంతి లేకుండా కూచుంటాడు. వాడు గంగాపూర్ నుండి వచ్చినప్పుడల్లా తిరిగి వెళ్ళనంటాడు. ఈసారి వాడి చేతుల మీద కాలిన గాయాలు కూడా ఉన్నాయి. వద్దు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను. అత్తా, నువ్వు వీణ్ణి డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఊళ్ళో ఉన్న భూతవైద్యుడి వద్దకు కూడా తీసుకెళ్లాను. అయినా ఏమీ లాభం లేకపోయింది. కాని ఏం చెయ్యాలో అర్థమే కావటం లేదు. ఓహో, భూత వైద్యమా? మీరీ మూఢనమ్మకంలో ఇంకెంతకాలం ఉంటారత్తా? పదండి, వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం. అలాగే, రేపు మనం డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్దాం. ఆ చేతన్తో కాసేపు మాట్లాడిన తర్వాత డాక్టర్ చెప్పారు, చేతన్ చెప్పాడు అతని పిన్ని అతన్ని బాగా కొడుతుందని. దీనివల్ల అతని మనసులో భయం స్థిరపడిపోయింది. మీరు అతన్ని మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. వైద్యంతో పాటు మానసిక, భావోద్వేగ సహాయం కూడా చాలా అవసరం. మారుతున్న ఇతని స్వభావాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇదే జరుగుతూ వస్తోంది. అతను తట్టుకుంటూనే ఉన్నాడు. ఈ సమయంలో అతన్ని ప్రేమగా చూడడం చాలా అవసరమండి. 3-4 నెలల్లో చేతన్ పరిస్థితి మెరుగుపడటం మొదలయ్యింది. అతని ముఖంలో భయం నిదానంగా తగ్గడం ప్రారంభించింది. ఇప్పుడు అత్త మళ్లీ చేతన్ను తన పిన్ని దగ్గరకు పంపకూడదని నిర్ణయించుకుంది. అతన్ని వాళ్ల ఊళ్ళోనే ఉన్న పాఠశాలలో చేర్పించింది. కొన్ని వారాల తర్వాత చేతన్ మళ్లీ మమ్మల్ని కలవడానికొచ్చాడు. అక్కా, నీ స్కెచ్ బుక్ చూశాను. నేను కూడా నీలా బొమ్మలు వేస్తాను. చేతన్ స్కెచ్ బుక్ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఒక అందమైన పిల్లవాడు ఆ పేజీల మీద నవ్వుతున్నాడు. ఇప్పటివరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పించిన కార్యక్రమం స్కెచ్ బుక్. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ. ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.